మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశమును మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యమైన అంశం అనగా సమరయశ్రీని గురించినటువంటి తన జీవితంలో జరిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 28-29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా. చాలండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29 వచనాల్లో కూడా మనం ఇక్కడ ఇద్దరు మనుషులను చూస్తాం. ఎవరెవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆ తర్వాత సమరయ స్త్రీని మనం గమనిస్తాం. సమరయ స్త్రీ మరి ఉన్నటువంటి ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకు దాహంగా ఉండి ఒక ప్రాంతంలో మరి సుకార్ అనే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక యాకోబు బావి అని ఉంటుంది. ఆ బావి దగ్గర ప్రభు కూర్చున్నప్పుడు మరి ఈ సమరయ స్త్రీ వచ్చిన తర్వాత, అమ్మ నాకు కొన్ని నీళ్లు మరి దాహంగా ఉన్నాయి, కొన్ని నీళ్ళు ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంది. అందుకు ఆ స్త్రీ ఏమంటదంటే, అయ్యా మీరు యూదులు కదా, మమ్మల్ని ఎందుకు మరి నీళ్ళు అడుగుతున్నారు, మీరు మమ్మల్ని అడగారు కదా అని చెప్పేసి చెప్పిన తర్వాత ప్రభు చెప్తాడు అన్నమాట. ఏమనంటే, మరి నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో ఆ విషయాన్ని నువ్వు ఎరిగి ఉంటే ఈ మాట చెప్పవు అని చెప్పిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, మరి నేనిచ్చే ఈ వాటర్, యాకోబు బావిలో ఉన్నటువంటి నీళ్లు తాగేవాడు దప్పికొంటాడు, కానీ నేనిచ్చే జీవజలంలో తాగినటువంటి వ్యక్తి ఇంకెప్పటికీ దప్పికొనడు అని చెప్పిన తర్వాత ఆమె ఆ వాటర్ నాకు కావాలి, ఆ నీళ్ళు ఇవ్వండి అని చెప్తుంది ప్రభుతోటి. ప్రభు ఏమంటారంటే, నీ భర్తని తీసుకొని రాపు, అప్పుడే ఈ నీళ్ళు ఇస్తానని చెప్పిన తర్వాత ఆ స్త్రీ చెప్పిన మాట, అయ్యా నాకు భర్తలు లేరు అని చెప్తుంది. తర్వాత ప్రభువు, మరి నువ్వు నిజమే చెప్పావు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు, నువ్వు నిజమే చెప్పావని చెప్పిన తర్వాత ఈ సందర్భాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. ఇది వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఆ సందర్భము. ఇంకా ఈ మరి సమరయశ్రీ యొక్క జీవితంలో మనం కొన్ని అంశాలను కనుక ఇక్కడ మనం గమనిస్తే, కొన్ని విషయాలను మనం గమనిస్తే, సమరయశ్రీ ఎప్పుడు వస్తుందంటే మధ్యాహ్న కాల సమయంలో మరి అక్కడ బావి దగ్గరకు వచ్చినట్టుగా మనం గమనిస్తాం. మధ్యాహ్న కాల సమయంలో దేనికోసం వచ్చింది? వాటర్ కోసం వచ్చింది. మామూలుగా స్త్రీలను మనం గమనిస్తే వాళ్ళు ఉదయకాలమా లేదంటే సాయంత్రమా, ఈ 2 వేళల్లో మాత్రమే ఎక్కువగా వాటర్ పట్టుకోవడానికి వస్తారు, ఎక్కువగా నీళ్లు చేదుకోవడానికి వస్తారు. కానీ ఈ స్త్రీ ఎప్పుడు వస్తుందనంటే మధ్యాహ్నం వేళ వస్తున్నది. అంటే ఈ స్త్రీ అప్పటికే తాను పాపంలో ఉన్నాను, లేదంటే పాపిగా బ్రతుకుతున్నానని సెపరేట్గా బ్రతుకుతుంది. ఇతరులతో, తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో సరి అయినటువంటి సంబంధాన్ని, సమాధానాన్ని, సహవాసాన్ని కలిగి లేనటువంటి స్త్రీగా ఈ స్త్రీని మనం గమనిస్తాం. రెండో అంశం ఏంటిదనంటే, యేసయ్య ఎప్పుడైతే అమ్మ నీ భర్తను తీసుకొని రాపు అని చెప్పిన తర్వాత, అయ్యా నాకు భర్తలు లేరు అంటది. ఆ తర్వాత నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అని చెప్పిన వెంటనే ఆమె ఇంకొక మాట మాట్లాడదు యేసయ్యతోటి. ఆమె సైలెంట్ అయిపోతుంది. దీని అర్థం ఏంటిదనంటే, ఆమెకు పాపపు చింతన అనేది ఉంది అనే విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అనగా తాను పాపము చేస్తున్నాను అనే విషయము ఆమెకు తెలుసు. మూడో విషయాన్ని కనుక మనం గమనిస్తే తను చేసే పాపం ఆమెకు తెలుసు, కానీ ఆ పాపము నుంచి బయటికి రాలేని ఒక వ్యక్తిగా మనము ఈ సమరయ స్త్రీని గమనిస్తాము. 4వ అంశం ఏంటిదనంటే, ఎప్పుడైతే మెస్సియా నేనే అని చెప్పి ప్రభు ఆ వ్యక్తితో చెప్తాడో, ఆ సమరయ స్త్రీతో చెప్తాడో, ఆ స్త్రీ వెంటనే చేసిన పని ఏంటిదనంటే, తన దగ్గర ఉన్నటువంటి ఆ కుండను వదిలిపెట్టి మరి ఊర్లోనికి వెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని మనం గమనిస్తాం. ఊర్లోనికి వెళ్ళి వాళ్ళందరితోటి మరి నేను చేసినవన్నీ చెప్పినటువంటి ఈయన క్రీస్తు కాడా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా సాక్ష్యము చెప్పినట్టుగా మనం గమనిస్తాము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సమరయ స్త్రీలో ఉన్నటువంటి మరి కొన్ని లక్షణాలు మనం ఒకసారి గమనిద్దాము. దయచేసి చూడండి. మొట్టమొదటిగా ఆ స్త్రీ ఏం చేస్తుందనంటే, ఎవరితో కూడా సరి అయినటువంటి సమాధానములో లేదు. సంఘానికి వెళ్తున్నా నీవు అందరితో సమాధానంగా ఉన్నావా? అందరితో సమాధానంగా ఉన్నావా? ఇంట్లో ఉన్నటువంటి వారితో సమాధానంగా ఉన్నావా? నీ భర్తతో సమాధానంగా ఉన్నావా? నీ భార్యతో సమాధానంగా ఉన్నావా? నీ బంధుమిత్రులతో సమాధానముగా ఉన్నావా? లేకపోయినట్లయితే సమాధానానికి అధిపతి అయిన యేసయ్యను అంగీకరించిన బిడ్డగా పిలువబడుతున్న నీవు సమాధానపరుచుకో. ఇతరులతో సమాధానాన్ని కలిగి ఉండమని వాక్యం చెప్తున్నది. ఈ సమరయ స్త్రీ సమాధానము లేక మరి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది.
మనం సమాధానాన్ని కలిగి ఇతరులందరితో కూడా ప్రేమ కలిగి బ్రతకాలనేదే దేవుని యొక్క ఆశ ఉన్నది. రెండవ విషయాన్ని, సమరయ స్త్రీ జీవితాన్ని మనం గమనిస్తే, సమరయ స్త్రీకి వాక్యము కూడా చాలా బాగా తెలుసు. ఈ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఆమె చెప్తుంది, మరి మెస్సియా వచ్చినప్పుడు జరగబో వాటన్నిటినీ మరి మాకు తెలియజేయను అని నేను ఎరుగుదును అనే మాట ఆమె చెప్తా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని ఆ విషయం అనేది ఆమెకు తెలుసు. మెస్సియా రాబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు అనే విషయము ఆమెకు తెలుసు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి సమరయ స్త్రీ వలె యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి కూడా పాపము చేస్తున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నీ పాపపు బ్రతుకును మార్చడానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చింది. సమరయ స్త్రీ వలె మరి ప్రభు నమ్మినాననే పేరు మాత్రమే ఉంది, కానీ సమాజంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? ఇంకా పాపము చేస్తూ ఆ పాపములోనే జీవిస్తున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, మెస్సయ్య వచ్చాడు కాబట్టి నీ యొక్క జీవితాన్ని సరి చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకు అనంటే, రేపటి దినం మనది కాదు. ఆయన అవకాశం ఇచ్చినప్పుడే, మరి సమయం ఇచ్చినప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోమని వాక్యం చెప్తున్నది. మన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి సంపూర్ణంగా ప్రభు కొరకు బ్రతకాలి. అవిశ్వాసులుగా, నామకార్థులుగా బ్రతకాలనేది దేవుని ఉద్దేశం కాదు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే, మరి ఆ కుండను మొత్తాన్ని వదిలిపెట్టి తాను అక్కడి నుంచి వెళ్ళిపోయిందిగా మనం గమనిస్తున్నాం. అనగా పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టింది. కొంచెం వదిలిపెట్టలే. ఈనాడు కొంతమంది విశ్వాసులను మనం గమనిస్తే కొంచెం వదిలి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న టీవీలు కావచ్చు, సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, కొన్ని వదిలిపెడతారు. కొన్ని వదిలిపెట్టలేక వీటిని కంటిన్యూ చేస్తున్నటువంటి బిడ్డలు, రహస్యంగా పాపం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. నువ్వు చేస్తున్న ఆ రహస్య పాపాన్ని మరి మనుషులు చూడలేకపోవచ్చు, కానీ యేసయ్య మాత్రము చూస్తానే ఉన్నాడు. కాబట్టి దయచేసి సరి చేసుకో. ఈ సమరయ స్త్రీ యేసయ్య దర్శించబడిన వెంటనే ఆమె సరి చేసుకొని పాపపు కుండను వదిలిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. మూడో విషయాన్ని కనుక మనం సమరయ స్త్రీలో గమనిస్తే, ఆ పాపపు కుండను మళ్ళీ ఆమె జ్ఞాపకం చేసుకోలేదు. దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు ఒక్కసారి వదిలిపెట్టిన తరువాత, ఒకసారి నేను క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినాను అని చెప్పుకున్న వ్యక్తిగా నీవు ఉన్న తర్వాత మళ్ళా ఆ పాపంతో నీకు పని ఏమి? మళ్ళా నీకు ఆ పాపంతో పని ఏమి? ఆ పాపం వైపు చూడొద్దనేదే దేవుని యొక్క ఆశ ఉన్నది. ఆ పాపం వైపు చూడొద్దనే వాక్యం చెప్తా ఉన్నది. సంపూర్ణంగా దేవుని హత్తుకొని మనం బ్రతకాలి. నాలుగో విషయాన్ని మనం గమనిస్తే, ఈ స్త్రీ ఊరిలోనికి వెళ్ళింది, ఊరి వారందరిని పిలుచుకొని వచ్చింది. అనగా తన మారినటువంటి జీవితం గురించి ఆమె సాక్ష్యం చెప్పిన వ్యక్తిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆ స్త్రీని మనం గమనిస్తే, ఎవరితో సరైనటువంటి సహవాసము, సమాధానము, సరైన మాట తీరు లేనటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ చెప్పిండైనా, నా బ్రతుకును మార్చిండు, నా మాటను మార్చిండు, నా ప్రవర్తన మార్చాడు ఈయన అని చెప్పిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి ఆ గొప్ప మార్పును గమనించిన ఆ ఊరి ప్రజలు ఎవరో ఆయన చూద్దామనే ఆశతోటి వాళ్ళందరూ ఆమె వెంట వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, నువ్వు నిజంగా మారావా లేదా మారానని చెప్పుకొని తిరుగుతున్నావా? నువ్వు మారినట్లయితే నీ మాట తీరు మారిందా? నీ ప్రవర్తన మారిందా? నువ్వు ఉంటున్నటువంటి విధానం మారిందా? నువ్వు ఇంతకుముందు ఉన్నటువంటి నీ పాత జీవితానికి, కొత్త జీవితానికి తేడా ఏమైనా ఉందా లేదా అనేది నీవే ఆలోచించుకో. ఈ సమరయ స్త్రీ జీవితంలో చాలా మార్పు అనేది వచ్చింది. కాబట్టి ఆ ఊరందరూ కదిలిపోయి ఈమెలో వచ్చిన మార్పు ఎలా వచ్చింది, ఎవరు దీనికి కారణమని యేసయ్య దగ్గరికి వచ్చారు. నువ్వు యేసయ్య దగ్గరికి నీ మారిన జీవితము ద్వారా ఎంతమందిని నడిపించే అనుభవంలో ఉన్నావు? ఎంతమందికి యేసయ్యను గురించి ప్రకటించే అనుభవంలో ఉన్నావు? ఎంతమందికి యేసయ్యను పరిచయం చేసే ఆ అనుభవంలో ఉన్నావు? నీ జీవితం నిజంగా మారకపోతే నేడైనా సంపూర్ణంగా మార్చుకొని ఇతరులకు మాదిరికరంగా ఉండాలనేదే దేవుని యొక్క ఆశయం ఉన్నది. ఐదో విషయము, సమరయ స్త్రీలో మనం గమనిస్తే ఆమె ఏం చేసిందనంటే, మారిన తన బ్రతుకును, అంటే పాపపు జీవితమును మార్చగలిగిన సామర్థ్యము యేసయ్యలో ఉన్నదని సువార్త చెప్పి, మారిన తన బ్రతుకును గురించి చెప్పి యేసయ్య దగ్గరికి నడిపించింది. దేవుని బిడ్డగా పిలువబడుతున్న ప్రియ విశ్వాసి, ఎంతకాలమైంది నువ్వు సువార్త చేసి? ఎంతకాలమైంది నువ్వు నీ బంధుమిత్రులతోటి మాట్లాడి దేవుని గురించి, వారికి దేవుని ప్రేమను, సువార్తను ప్రకటించి ఎంతకాలమైంది? ఎంతోమంది సత్యము తెలియక మరి నశించి నరకానికి వెళ్ళిపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు కదా. వారి భారము, బాధ్యత మనకు లేదా?
ఆంధ్ర ప్రాంతంలో ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆమెకు చాలామంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. మరి సంవత్సరంలో ఖచ్చితంగా 3 దినములు వాళ్ళ ఇంటికి వాళ్ళందరినీ పిలుస్తుంది. పిలిచి మరి వాళ్ళందరికీ కావాల్సినటువంటి వసతులు ఏర్పాట్లు అన్నీ చేసి ఆమె దగ్గరనే పెట్టుకొని ఖర్చు కూడా ఆమెనే మరి భరించి ఒక దైవ సేవకుని పిలిచి వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి మాటలు వినిపించేది. దేవుని కృపను బట్టి దాంట్లో సగానికి సగం మంది మరి రక్షించబడి మరి దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మార్చబడినారు. ఈ వ్యక్తి ఊర్లోనికి వెళ్ళి ఊరందరిని యేసయ్య దగ్గరికి నడిపించింది. మరి రక్షించబడిన బిడ్డగా పిలువబడుతున్న నీవు ఎంతమందిని నడిపించావు? ఆ భారము మనకు లేదా? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి సమరయసి యొక్క జీవితం అనేది మార్చబడిన తన జీవితం ద్వారా ఆమె అనేకులను ప్రభావితం చేసి ప్రభు దగ్గరికి నడిపించింది. ఇంకొక అంశము మనం సమరయసి జీవితంలో గమనిస్తే గనక ఆమె ఏం చెప్తుందంటే యేసయ్యతో, అయ్యా నువ్వు యూదుడవు కాదా, మేము సమరయులము కాదా అని చెప్పి ఆమె చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, నీవెవరో నేనెవరినో నీవు ఎరిగి ఉంటే ఆ మాట నువ్వు మాట్లాడవు అని చెప్తున్నాడు. ఆయన తనను తానే మెస్సీగా ఆమెకు ప్రకటించుకున్నాడు. వాస్తవానికి ఆ స్త్రీని రక్షించాలి అనే ఉద్దేశంతో యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సుమారు 2023 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువు సృష్టికర్త అయినటువంటి దేవుడు నరావతారిగా మరి భూమి మీద మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చి నీనా పాపముల నిమిత్తము కల్వరి శిలువలో మరణించి మరి ఆయన యొక్క పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తము ద్వారా మన పాపములకు సంపూర్ణమైన విడుదల, విముక్తిని అనుగ్రహించి మనం చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో ఆయన పరిమితమైన వాడు కాదు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే విషయము సమరయశ్రీ జీవితం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నది వాక్యము. ఈ మాటలు వింటున్న నీవెవరైనా సరే మరి యేసు ప్రభువు మరి రక్షకునిగా అంగీకరించకపోతే ఇకనైనా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, సమరయశ్రీ జీవితాన్ని మార్చిన దేవుడా నా జీవితాన్ని కూడా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు, నా పాపపు జీవితాన్ని, రహస్యంగా నేను చేస్తున్న పాపపు జీవితాన్ని మార్చయ్యా అని నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చెప్పగలిగే ఈ మాటలు, 2 మాటలు చెప్పినా సరే ఆయన నీ జీవితాన్ని మార్చి అనేకులకు ఆశీర్వాదంగా మార్చడానికి, మరి నిన్ను అనేకులకు వెలుగుకరంగా ఉంచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.